ఈ రోజు మనం వైకింగ్ సీజన్ 6 ఎపిసోడ్ 4లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే కీవ్ దేశంలో ఐవర్ యాగోర్ని చూడడానికి వచ్చాడు. పోయిన ఎపిసోడ్లో నార్స్ లాంగ్వేజ్ని నేర్పించాడు కదా, ఇప్పుడు 3 నెలల తర్వాత యాగోర్ సరళంగా నార్స్ లాంగ్వేజ్లోనే శుభోదయం చెప్పాడు. ఐవర్, అమ్మయ్య ఎలాగో నువ్వు నార్స్ లాంగ్వేజ్ ని నేర్చేసుకున్నావు, ఇక నుండి మన ఇద్దరం ఈ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుందాం, అప్పుడే ఇక్కడున్న వీరులకి అర్థం కాదు. యాగోర్ కూడా సరే ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాము అని అడిగాడు. ఐవర్, ఈరోజు మనం మన దేవుళ్ళ గురించి మాట్లాడుకుందాం. అందుకు యాగోర్, ఇక్కడ ఉన్నది ఒకే ఒక దేవుడు మాత్రమే, అది ఓలాగ్ అని చెప్పాడు. అందుకు ఐవర్, అసలు నీ యొక్క పవర్ ఏంటని నీకు తెలుసా? నువ్వు ఈ రాజ్యానికి రాజువి, ఇక్కడ నీకు కనిపించే అన్ని నీ సొంతం అని చెప్పాడు. యాగోర్, ఏంది రూమ్ లో ఉన్నదంతా అని అడిగాడు. అందుకు ఐవర్, ఈ రూమ్ మాత్రం కాదు యాగోర్, ఈ సిటీలో ఉన్న ప్రజలు, భూమి, ఆకాశం అన్నీ నీదే అని చెప్పాడు. యాగోర్ పక్క నవ్వి, మంచిగా కామెడీలు చేస్తున్నావులే, కానీ ఈ వీరులందరూ ఆ ఓలాగ్ మాటేగా వింటారు, కాబట్టి ఇక్కడున్న అన్ని వాడికే సొంతం. అందుకు ఐవర్, లేదు యాగోర్, ఈ దేశమే నీది, ఇక్కడున్న ప్రజలు నిన్ను చూసే వాడికి మర్యాదిస్తున్నారని చెప్పి ఎప్పటికీ మర్చిపోకో అని ఆ పిల్లోని మైండ్ వాష్ చేస్తున్నాడు. ఇక్కడ బియాన్ పోయిన ఎపిసోడ్ లో ఓలాఫ్ దగ్గర ఓడిపోయాడు కదా, క్యాంప్ లో కెటిల్ దగ్గర మన చుట్టూ ఓలాఫ్ మనుషులే మన క్యాంప్ ని చుట్టుముట్టేశారు. సో ఈ రోజే నేను చచ్చి వాల్హల్లాకి వెళ్ళబోతున్నానేమో అని చెప్తూ ఉన్నప్పుడు ఒక సోల్జర్ నిన్న తప్పించుకొని వెళ్ళాడు కదా హెరాల్డ్ మనిషి, వాడిని తీసుకొచ్చారు. కెటిల్, రే నిన్న మాకు ద్రోహం చేసిన వాడే కదరా నువ్వు, వీడినేంట్రా చూసిన వెంటనే చంపేయకుండా ఇక్కడికి తీసుకొచ్చారు అని కత్తిగా. వాడు, నేను కింగ్ ఓలాఫ్ దగ్గర నుంచి ఒక న్యూస్ తీసుకొచ్చా, ఆయన నీతో మాట్లాడాలంట బియాన్, ఒకవేళ నన్ను ఇక్కడ చంపేస్తే ఈ న్యూస్ ఆయనకి తెలియదు, సో చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని చంపేస్తాడు అని బెదిరించాడు. బియాన్ వాడి మొహంపై గుద్ది, సరే నేను ఓలాఫ్ తో మాట్లాడతా, కానీ ఒక్క కండిషన్, నా ఫ్రెండ్ హెరాల్డ్ ప్రాణాలతో ఉన్నాడా లేదా అని చెప్పి నాకు తెలియాలి అని వాడిని అక్కడి నుండి తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళ నా కోసం ఇంకా వెయిట్ చేయాలి అని లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత ఇక్కడ లేకదా అక్కడున్న విలేజ్ పీపుల్స్ అందరినీ ఒక గుడిసెలో పెట్టి ఒక మీటింగ్ ని వేసింది. ఆ పెదవాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి అటాక్ చేస్తారు, సో మనం వాళ్ళని ఎదిరించడానికి తయారవ్వాలి. మీలో చాలా మంది షీల్డ్ మేడన్స్ గా ఉన్న వాళ్ళే, కాబట్టి మీకు ఫైట్ చేయడం మేము నేర్పించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఈ విలేజ్ చుట్టూ వాల్ ని క్రియేట్ చేయాలి. సెకండ్, పిల్లలు మీరు చెట్టు పైకి ఎక్కి ఆ వెధవలు వస్తే మాకు సిగ్నల్ ఇవ్వాలి. అండ్ వృద్ధులైన మీరు ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే, తప్పదు. మనకి ఇంకా ఎక్కువ సమయం లేదు, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి బాణాలు తయారు చేయాలి అని చెప్పింది. అప్పుడు అందులో ఉన్న ఒక లేడీ, మనం ఎంత ప్రయత్నించినా ఆ వీరులు మన అందరినీ చంపేస్తారు లేకరదా అని చెప్పింది. అందుకు ఆమె, అవును నువ్వు చెప్పింది కరెక్టే, మనమంతా ఒకరోజు చావబోయే వాళ్ళమే, కానీ ఆ వెధవల చేతిలో మాత్రం కాదు అని చెప్పింది. తర్వాత ఇక్కడ బియాన్ కింగ్ ఓలాఫ్ ని చూడడానికి వచ్చాడు. అక్కడ హెరాల్డ్ ని చైన్స్ తో కట్టి పెట్టున్నారు. ఓలాఫ్, రారా బియాన్ వచ్చి కూర్చో, వీడికి తాగడానికి ఏమైనా ఇవ్వండి రా అని చెప్పాడు. బియాన్కి ఇచ్చుంటారు కదా ఆ డ్రింక్, దాన్ని వాడు తాగలా, కానీ హెరాల్డ్ కి బాగా దాగమేసినట్టుంది, దాన్ని తాగేశాడు. వాడు ఒక ఖైదీ కాబట్టి ఆహారం అంతా తక్కువ వేస్తారు, సో అందుకే ఇలా తాగుతున్నాడు. ఓలాఫ్, నాకు నిన్న రాత్రి ఒక కళ వచ్చింది, అందులో మనం ముగ్గురం ఒకే రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము, మేబీ ఇది కూడా కళ ఉండొచ్చు అని చెప్పాడు. కింద కూర్చున్న హెరాల్డ్, ఈ సింహాసనంలో కూర్చొని కళలు మాత్రం కంటే చాలదు, దాన్ని నెరవేర్చుకోవాలి, నీకు నెరవేర్చుకునే దమ్ము లేదు, మరెందుకు ఆ సింహాసనంలో కూర్చున్నావు, నీకెందుకు ఈ కింగ్డమ్, వెళ్ళిపోవచ్చు కదా అని అడిగాడు. కింగ్ ఓలాఫ్, నువ్వు ఇంటెలిజెంట్ గా ఎన్ని మాట్లాడినా నువ్వు నా ఖైదీవి, నీ పక్కనున్న బియాన్ కూడా ఒక విధంగా నా ఖైదీనే అని చెప్పాడు. దాన్ని విన్న బియాన్ నవ్వుతున్నాడు, నా దగ్గర ఆర్మీ ఉంది కదా, నేనెందుకు నీ ఖైదీ అవుతా అనేలా. అందుకు ఓలాఫ్, నీ దగ్గర ఒక ఆర్మీ ఉండొచ్చు బియాన్, కానీ నీ చుట్టుపక్కల ఉన్నది నా యొక్క మనుషులు, కాబట్టి ఎప్పుడైనా నేను నిన్ను చంపచ్చు, సో నువ్వు కూడా నా ఖైదీవే. బియాన్, అవును నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అలా నువ్వు నన్ను అటాక్ చేసావు అంటే నీ దగ్గర ఉన్న సగం ఆర్మీ మంది చనిపోతారు, దాని తర్వాత నువ్వు ఈ రాజ్యాన్ని హోల్డ్ చేయలేవు, ఎందుకంటే నీ దగ్గర ఆర్మీ ఉండదు, సో మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే మనకే మంచిది అని చెప్పాడు. ఓలాఫ్, మీరు చెప్పిన విషయాన్ని నేను ఆలోచించాలి, సో మీరు మీ ప్లేసెస్ కి వెళ్ళండి. బియాన్, నువ్వు నీ క్యాంప్ కి, హెరాల్డ్ నువ్వు నీ జైలుకి వెళ్ళు అని చెప్పాడు. బియాన్ అక్కడి నుండి వెళ్ళేటప్పుడు హెరాల్డ్ కి వాడి యొక్క డ్రింక్ నిచ్చి వాళ్ళ యొక్క
ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదని చెప్పి చూపిస్తున్నాడు. తర్వాత ఇక్కడ లాగ్రదా విలేజ్ లో ఆమె చెప్పినట్టు వాళ్ళని బిల్డ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ మనవడు హలి, నాన్నమ్మ వాళ్ళు మనల్ని ఎప్పుడు అటాక్ చేస్తారు అని అడిగాడు. అందుకు లాగ్రదా, వాళ్ళు ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు హలి, కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు భయపడకూడదు, ఎందుకంటే నేను కాపాడడానికి నేను ఇక్కడున్న ప్రజలము ఉన్నాము. అండ్ నువ్వు ఒక వైకింగ్వి, ఒక వీరుడికి వీరురాలకి పుట్టిన కొడుకు కూతుర్లు అని చెప్పింది. అందుకు హలి, నేనెందుకు భయపడతా, మా అమ్మ గర్వపడేలాగా వాళ్ళని ఎదిరించి ఫైట్ చేస్తా అని చెప్పాడు. లాగ్రదా వాడిని కిస్ చేసి, నిన్ను పెంచుతున్నందుకు నేనే గర్వపడాలి, అండ్ కిందున్న చిట్టి పాపం చూసి నిన్ను పెంచుతున్నందుకు కూడా నేను గర్వపడుతున్నాను, ఫీల్ అవ్వకులే రా అని చెప్పి తీసుకెళ్తూ ఉంది. క్యాటిగట్ లో విట్సర్క్ మందు కొట్టడం మాత్రం కాకుండా చాలా మత్తు పదార్థాలు వేసుకుంటున్నాడన్న విషయం తెలుసుకున్న ఊబే వాడి దగ్గరికి వెళ్ళి, నీకోసం నేను ఒక పనిని తీసుకొచ్చా బ్రదర్, మన మనుషులు సిల్క్ రోడ్ కి ట్రేడింగ్ కి వెళ్తున్నారు, నువ్వు వాళ్ళతో వెళ్ళి వాళ్ళని లీడ్ చేయాలి, ఇదే నేను నీకు ఇస్తున్న పని అని చెప్పాడు. దాన్ని విన్న విట్సర్క్, ఈసారి నేను నిన్ను డిసప్పాయింట్ చేయను ఊబే, నువ్వు చెప్పిన పనిని చేస్తా అని చెప్పి హక్ చేసుకొని ఏడుస్తున్నాడు. ఒకవేళ విట్సర్క్ సిల్క్ రోడ్ కి వెళ్ళాడు అంటే ఐవర్ అక్కడ ప్రాణాలతో ఉండడం తెలుసుకుంటాడు. అలా తెలుసుకుంటే ఏం జరుగుతుంది చూద్దాం. ఇక్కడ బియాన్ క్యాంప్ లో బాగా వర్షం పడుతూ ఉండడం వల్ల అందరూ వాళ్ళ క్యాంప్ లో ఉన్నారు. బియాన్ కెటిల్ తో, సరే మనకిప్పుడు ఏ పని లేదు, వర్షం వేరే పడుతూ ఉంది, సో నువ్వు మీ ఐస్లాండ్ లో ఏం జరిగిందో చెప్పాల్సిన సమయం ఇది అని చెప్పాడు. కెటిల్ కూడా అక్కడ జరిగిన ఒక్క విషయం కూడా వదలకుండా అన్ని విషయాలు చెప్తున్నాడు. ఎవిండ్ అండ్ వాడి ఫ్యామిలీని చంపింది అండ్ వాళ్ళ కూతురు చనిపోయింది, అన్ని విషయాలు చెప్పి ఫ్లోకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదని చెప్పాడు. బియాన్, నువ్వు చెప్పిందంతా ఓకే, కానీ ఫ్లోకి ఎవరికి కనిపించకుండా పోయాడని చెప్తున్నావు కదా, అది మాత్రం నమ్మబోద్దు అవ్వట్లేదు, నువ్వు వాడిని చంపేశావా అని అడిగాడు. అందుకు కెటిల్, లేదు బియాన్, నేను వాడిని చంపలేదు, అక్కడ జరిగిన ఒక్క విషయం కూడా వదలకుండా నీకు చెప్పేశా, నన్ను నమ్ము. బియాన్, కెటిల్, నువ్వు చెప్పేది నేను నమ్మాలంటే ఫ్లోకి ఎప్పుడైనా క్యాటిగట్ కి రావాలి, అప్పుడే నువ్వు చెప్పింది నిజమవుతుంది, లేకపోతే నువ్వే వాడిని చంపుంటావని చెప్పి ప్రజల ముందు నేను అక్యూజ్ చేసి నేను చంపుతాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. కెటిల్ గాడు, అందరికీ ఒకరోజు చావు వస్తుంది బియాన్, నీకు కూడా వస్తుంది బియాన్ ఇన్సైడ్ అని చెప్పి మెల్లగా చెప్తూ వాడిని మోరుస్తున్నాడు. క్యాటిగట్ లో విట్సర్క్ గాడు సిల్క్ రోడ్ కి వెళ్తానని చెప్పాడు కదా, కానీ వాడు ఇంకా బోట్ దగ్గరికే రాలా. ఊబే, వాడెక్కడున్నాడు, వెళ్ళి తీసుకురండి అని చెప్పి మనుషుల్ని పంపగా ఆ అమ్మాయికి వాడెక్కడుంటాడో తెలుసు. సో మందు షాప్ లో వెళ్ళి వాడిని తీసుకొచ్చి ఊబే ముందు నిల్చోబెట్టారు. నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను విట్సర్క్, నిన్ను నువ్వు మార్చుకోవడానికి, కానీ నువ్వు ఇలా చేస్తావని చెప్పి నేను అనుకోలా అని వెనుకలున్న మనుషులతో, సో మీ యొక్క లీడర్ మీతో వచ్చే సిచ్యువేషన్ లో లేదు, మీలో ఎవరో ఒకరు లీడర్ అయి ఈ ట్రేడింగ్ ని మంచిగా పూర్తి చేసి రండి, నేను దేవుణ్ణి మొక్కుంటాను అని చెప్పి వాళ్ళని పంపించి విట్సర్క్ తో, నువ్వు ఈ పనిని చేస్తావని చెప్పి నేను నమ్మాను విట్సర్క్, కానీ నన్ను మోసం చేసేసావు కదా, కానీ నీకేం ఇది కొత్త కాదులే, ఆల్రెడీ నన్ను వదిలి బోట్ లో నుంచి దిగిన వాడివే కదా నువ్వు, వీడిని బయటికి తీసుకెళ్లి పడేయండి రా అని చెప్పాడు. గున్హిల్డ్ ఊబేని ఆపడానికి ట్రై చేస్తుంది, వాడు మందు కొట్టినందువల్లే ఇలా తయారయ్యాడు అని చెప్పి, కానీ ఊబే దాన్ని పట్టించుకోలా. బయట వర్షము పిడుగులు రెండు ఒకేసారి పడుతూ ఉంది. వాడికి ఐవర్ యొక్క వాయిసే వినిపిస్తూ ఉంది. దాన్ని తట్టుకోలేకుండా బుడదలో పడి దొర్లుతున్నాడు. ఎదురుగా ఐవర్ కత్తి తీసుకొని వచ్చినట్టు ఇల్యూషన్. వాడి వెనుకల ఐవర్, నేను నిన్ను చంపడానికే వచ్చాను విట్సర్క్, వెనుకలే ఉన్నాను చూడు అని చెప్పి విట్సర్క్ ని భయపెడుతున్నాడు. క్యూ దేశంలో ఐవర్ నిద్రపోతూ ఉన్నప్పుడు ఎగోర్ వాడిని నిద్రలేపి, నిజంగా ఈ దేశం మొత్తం నాదేనా అని అడిగాడు. ఐవర్ పైకి లేసి, అవును నిజంగా నీదే ఎగోర్, నేను చెప్పింది నిజం అని చెప్పి ఒకరోజు నీకే అర్థమవుతుంది అని చెప్పాడు. ఎగోర్ అక్కడి నుండి వెళ్తూ వెళ్తూ, నిన్ను ఓలాగాడు పిలుస్తున్నాడు వెళ్ళు అని చెప్పాడు. అక్కడికి వెళ్తే ఐవర్ తో వాడు, నేను ఒక పెద్ద ఆర్మీని క్రియేట్ చేస్తున్నా, అది వచ్చిన తర్వాత మన దేశాన్ని అటాక్ చేద్దాము. ఏ దేశాన్ని అటాక్ చేయబోతున్నామంటే స్కాండినేవియాని, దాన్ని గెలిచిన తర్వాత నిన్ను ఆ దేశానికి కింగ్ చేస్తా అని చెప్పాడు. అందుకు ఐవర్, అలా నువ్వు నన్ను కింగ్ చేస్తే నేను నీ యొక్క ఆటబొమ్మని కదా అవుతాను, ఆ రాజ్యానికి రాజు ఎలా అవుతాను అని
అడిగాడు. ఓలా కొంచెం సీరియస్ అయ్యి, నువ్వు నన్ను మోసం చేయాలి అని మాత్రం అనుకోకు ఐవర్, నీకు మించిన ఒక విషయాన్ని నీకు ఇస్తున్నా. క్యాండనేకివాకే కింగ్ అవ్వడం మాషామాషి విషయం కాదు. అందుకు ఐవర్, నువ్వు నాకు ఇస్తున్నావా? నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు ఓలాగా, నేను ఒక దేవుడిని. ఓలా కోపంగా, నువ్వు దేవుడివి కాదు ఐవర్, నన్ను అలా మోసం చేసి ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆ రోజే నేను నిన్ను చంపేస్తాను. నా భార్య అంటే నాకు ఎంత ఇష్టమని నీకు చెప్పాను కదా, ఆమెనే నేను చంపేశాను. నిన్ను చంపడం నాకేం పెద్ద విషయం కాదు అని చెప్పి బెదిరించాడు. తర్వాత ఇక్కడ కింగ్ ఓలాఫ్ బియాన్ ని హెరాల్డ్ ని పిలిచి, నేను చాలా ఆలోచించాను మన ప్రజల గురించి, ఈ కింగ్డమ్ గురించి. మనలో చాలా యుద్ధాలు జరిగి ఇక్కడున్న ప్రజలు చాలా కష్టపడిపోయారు. ఫస్ట్ ఈ యుద్ధాలన్నిటినీ ఆపేద్దాం. మనమందరం కలిసి వేరే దేశం పైకి లేక ఇంగ్లాండ్ పైకి యుద్ధానికి వెళ్ళాలి, కానీ మనలో మనం కొట్టుకోవడం కరెక్ట్ కాదు. సో నేను ఇందుకు ఒక సొల్యూషన్ తీసుకొచ్చా. ఈ మొత్తం నార్వేకి ఒక కింగ్ ఉంటే ఇలా జరగదు కదా. సో ఆ కింగ్ పేరు చెప్పగానే ఇక్కడున్న మిగతా కింగ్స్ ఎర్ల్స్ కూడా ఒప్పుకోవాలి. ఆ పేరు బియాన్ ఐన్సైడ్. ఇందుకు నువ్వే కరెక్ట్ గా ఉంటావు బియాన్, కానీ దీన్ని ఎలక్షన్స్ పెట్టే నిర్ణయించాలని చెప్పి కింగ్స్ ఎర్ల్స్ చెప్తారు. సో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి ఆ ఎలక్షన్ ని పెడదాము, ఈ ఐడియా ఎలా ఉంది అని చెప్పి మీరిద్దరూ డిస్కస్ చేసుకొని మీ నిర్ణయాన్ని చెప్పండి అని చెప్పాడు. బియాన్ అండ్ హెరాల్డ్ కూడా ఇది మంచి ఐడియాగానే ఉంది అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ లాగ్రత విలేజ్ ని అటాక్ చేయడం కోసం అడవిలో నుండి ఐవర్ యొక్క మనుషులు రావడం చూసి చెట్టు పైన ఉన్న ఒక పిల్లోడు కిందున్న ఒక అమ్మాయికి సిగ్నల్ ఇవ్వగా ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి సిగ్నల్ ఫైర్ ని వెలిగించి వీళ్ళు వస్తున్నారని చెప్పి సిగ్నల్ ఇచ్చింది. చెట్టు పైన ఒక పిల్లోడు ఉన్నాడు అని చెప్పి ఒక వీరుడు గమనించి వాడిని బాణం వదిలే చంపుతున్నాడు. సిగ్నల్ ఇచ్చిన చిన్న పాప పరిగెత్తుకుంటూ విలేజ్ కి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నప్పుడు గుర్రంలో ఒకడు వెనుకలే వచ్చి ఆమెను నరికి అక్కడే చంపుతున్నాడు. ఈ విషయాన్ని దూరం నుండి చూసిన హలి వాడి చెల్లెల్ని తీసుకొని అక్కడున్న ఒక గుడిసెలోకి వెళ్లి దాక్కుంటున్నారు. ఐవర్ యొక్క మనుషులు విలేజ్ కి వచ్చి చూస్తే అక్కడ ఒక్కరు కూడా లేదు. ఆహార ధాన్యాలున్న ఆ గుడిసెను మాత్రం ప్రొటెక్ట్ చేసి లాక్ చేసి పెట్టున్నారు. లీడర్, రే దాన్ని పగలు కొట్టి లోపల ఉన్న ధాన్యాల్ని తీసుకోరంటరా అని చెప్పగా వాళ్ళు కూడా దాన్ని బద్దలు కొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో పై నుండి బాణాలు వచ్చి గుచ్చుకుంటున్నాయి. ఎవర్రా ఈ బాణాలు వేసేది అని పైకి చూస్తే కొండపై నుండి పిల్లలు బాణాలు వదులుతున్నారు. వాళ్ళు ఆ బాణాలని షీల్డ్ ని పెట్టి ఆపి గేట్స్ ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తే గుడిసె పై నుండి కూడా పిల్లలు అటాక్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో లాగ్రత వాళ్ళ మనుషులు వచ్చి వాళ్ళతో ఫైట్ చేయగా దాన్ని కూడా హ్యాండిల్ చేసి వాళ్ళు ధాన్యాలు తీసుకుంటూ ఉన్నారు. దాని వెనుకలున్న వృద్ధులు దాన్ని ఆపడం కోసం వచ్చి అక్కడున్న కొంతమందిని చంపుతున్నారు. అక్కడ ఒక వీరుడు చస్తూ ఉంటే వీళ్ళ పక్క ఇద్దరు వీరులు చస్తూ ఉన్నారు. దాన్ని చూసిన లాగ్రత వీళ్ళకి ఇలా కాదు, మోటివేషన్ ఇస్తే ఇంకా బాగా ఫైట్ చేస్తారు అని చెప్పి మోటివేషన్ ఇస్తూ ఉంది. మన లాగ్రత వేసిన ప్లాన్ అద్భుతంగా ఉండడం వల్ల ఆ వెధవలు చాలా మంది చేస్తున్నారు. దాన్ని చూసిన వాళ్ళ లీడర్ వేగంగా వెనక్కి తగ్గండి, మీ ప్రాణాలని కాపాడుకోండి అని చెప్పి అరిచాడు. సో లాగ్రత చెప్పినట్టు వచ్చిన వాళ్ళు ఓటమి పాలై వెన్ను చూపి పరిగెడుతున్నారు. వీళ్ళు గెలిచిపోయారు. వీటన్నిటిని చూస్తున్న హలి బయటికి వచ్చి అక్కడున్న ఒక కత్తిని తీసుకొని లాగ్రత చూడు నేను కూడా ధైర్యవంతున్నే అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు ఆ లీడర్ గాడు దాన్ని చూసి వెళ్ళేది వెళ్తున్నాము, దీన్ని మనమని చంపేద్దాము అని చెప్పి గుర్రంలో వేగంగా వెళ్తూ ఉన్నాడు. దాన్ని గమనించిన లాగ్రత వాడిని ఆపడానికి ట్రై చేసింది, కానీ వాడు హలీని నరికేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లాగ్రత కింద పడిపోయిన వాడిని మనమని తీసుకుంది. హలి నన్ను క్షమించు నాన్నమ్మ, నేను సరిగ్గా ఫైట్ చేయలేకపోయా అని చెప్పి ఏడుస్తున్నాడు. లాగ్రత లేదు అలీ, నువ్వు చాలా ధైర్యంగా ఫైట్ చేసావు, నువ్విప్పుడు చనిపోబోతున్నావు, కానీ మన ఓడిన్ నిన్ను వాల్హాలాకి తీసుకెళ్తాడు, అక్కడ మీ తాత రాగ్నర్ ఉంటాడు, సో నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పి భయపడకు అని చెప్పి వాడిని పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఈ విషయాలన్నీ క్యాటిగట్లో పడుకున్న గున్హిల్డ్ కి కలగా వచ్చి పైకి లేసేసింది. ఈమెకు అసలు ఏమీ అర్థం కాల, అసలు ఆ లేడీస్ ఎవరు, ఆ పిల్లలు ఎవరు అని చెప్పి, ఎందుకంటే ఈమె లాగ్రత విలేజ్ కే వెళ్ళింది లేదు కదా. తర్వాత ఇక్కడ ఐవర్ ఎవ్వరికీ తెలియకుండా గేజ్ లో ఉన్న డేర్ ని మీట్ అయ్యి వాడికి ఆహారం తీసుకొచ్చి ఇచ్చాడు. వాడు దాన్ని తింటూ ఉన్నప్పుడు ఐవర్ నువ్వు ఇక్కడే ఉండి చనిపోబోతున్నావని చెప్పి నాకు అనిపిలా, ఖచ్చితంగా ఒకరోజు నీకు స్వాతంత్రం దొరుకుతుంది అనిపిస్తుంది అని చెప్పగా వాడు స్వాతంత్రమా అంటే నువ్వు నాకు హెల్ప్ చేయగలవా చెప్పు ఐవర్
ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి తప్పించు అని చెప్పి అడుక్కుంటున్నాడు. అందుకు ఐవర్ నేను కుంటోని కదా నీకలా హెల్ప్ చేయగలను అని అడిగాడు. డేర్ సారీ ఐవర్, నేను నిన్ను తిట్టుండకూడదు, నన్ను క్షమించు ప్లీజ్, నన్ను ఇక్కడ నుండి విడిపించు అని చెప్పి అడుక్కుంటున్నాడు. ఐవర్ సరే నేను నిన్ను ఇక్కడ నుండి తప్పిస్తా, అందుకు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, ఈ హోలాక్ గార్డ్ని అటాక్ చేసి ఈ కింగ్ పదవి నుంచి ఇవన్నీ దించాలి అని చెప్పాడు. అందుకు డేర్ కూడా ఒప్పుకుంటున్నాడు. సరే నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను, నన్ను తప్పించు అని చెప్పాడు. క్యాటిగట్ లో గున్హిల్డ్ తోర్వితో నిన్న నాకు ఒక కల వచ్చింది. లాగర్దా యొక్క విలేజ్ ని ఎవరో అటాక్ చేసినట్టు, చాలా మంది లేడీస్ పిల్లలు చనిపోయినట్టు నాకు కల వచ్చింది, ఇది నిజంగా ఉంటుందేమో అనిపిస్తుంది అని భయపడింది. దాన్ని విన్న ఊబే నువ్వు లాగర్దా విలేజ్ కే వచ్చింది లేదు, మరి ఆ విలేజ్ అని నువ్వు ఎలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అని అడిగాడు. గున్హిల్డ్ అవును నేను ఆ విలేజ్ కి పోలేదు, కానీ నా కలలో వచ్చింది ఆ విలేజే అని చెప్పి బల్ల గుద్ది నేను చెప్పగలను, సో నేను అక్కడికి వెళ్ళబోతున్నా అని చెప్పింది. తోర్వి సరే నేను కూడా నీతో వస్తానని చెప్పగా ఊబే లేదు తోర్వి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నీకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయని చెప్పి మర్చిపోయావా ఏంటి, ఆ విలేజ్ కి అంతా ఏమీ అయిండదు గున్హిల్డా, నువ్వు కూడా వెళ్ళకో అని చెప్పి ఆమెను కూడా ఆపుతున్నాడు. ఇక్కడ విలేజ్ లో చనిపోయిన వాళ్ళందరికీ అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు. లేకదా అక్కడున్న ప్రజల్ని చూసి మనకి ఇక్కడ 2 చాయిస్ మాత్రమే ఉంది ప్రజలారా, ఒకటి ఈ విలేజ్ ని వదిలి ఆ బెదవలకు భయపడి ఇక్కడున్న ధాన్యాలని మన యొక్క సెటిల్మెంట్ ని వదిలి పారిపోవడం, 2 పక్కనున్న విలేజెస్ దగ్గర నుండి సపోర్ట్ తీసుకొని వాళ్ళని ఎదిరించి ఫైట్ చేయడం. ఇందులో దేన్ని మీరు చూస్ చేసుకోబోతున్నారు అని అడిగింది. అందుకు లాగర్దా యొక్క మనవరాలు ఆశ నేను నా అన్నని వదిలి వెళ్ళను, ఇక్కడే ఉండబోతున్నాను అని చెప్పింది. ఆ పాప వెనుకలే ఒక లేడీ నేను నా కొడుకుని కోల్పోయా, మీరు వెళ్ళేట్టుగా ఉంటే వెళ్ళండి, నేను ఇక్కడే ఉండి ఫైట్ చేయబోతున్నా, ఆ తాత కూడా నేను కూడా ఇక్కడే ఉండబోతున్నా అని చెప్పాడు. ఒక పిల్లోడు మనం ఎవ్వరం వాళ్ళని చూసి భయపడలా, అందువల్లే వాళ్ళు వెన్ను చూపి ఓటమి పాలై పారిపోయారు. లాగర్దా యొక్క మనవడు హలి ఎంత ధైర్యవంతుడో అంతే ధైర్యవంతుని నేను కూడా, ఇక్కడున్న ఎవ్వరూ వెళ్ళడం లేదు, అందరూ ఉండి దీన్ని డిఫెండ్ చేయబోతున్నాము అని చెప్పాడు. లాగర్దా అవును హలి ధైర్యవంతుడే, సో మనమందరం ఇక్కడే ఉండి ఈ విలేజ్ ని కాపాడబోతున్నామని చెప్పింది. వీళ్ళ యొక్క మాటలు క్యాటిగట్ లో ఉన్న గున్హిల్ కి వినిపించినట్టుంది. సో క్యాటిగట్ నుండి కొంతమందితో ఆ విలేజ్ కి బయలుదేరింది. తోర్వి గున్హిల్డ్ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఆమెను ఆపి నేను నీతో రావాలనుంది, కానీ ఇక్కడ చాలా పనులు, ఇదిగో దీన్ని హలీకి ఆశాకి ఇచ్చి నేను వాళ్ళని లవ్ చేస్తున్నానని చెప్పు అని గున్హిల్డ్ కి సెండ్ ఆఫ్ ఇచ్చి ఆ విలేజ్ కి పంపింది. ఇక్కడ బియాన్ అండ్ హెరాల్డ్ డిస్కస్ చేసుకుని కింగ్ ఓలాఫ్ దగ్గరికి వచ్చి సరే నువ్వు చెప్పిన ఎలక్షన్ ఐడియా బాగుంది, మేము అందుకు ఒప్పుకుంటున్నాము, నువ్వు కింగ్స్ కి ఎల్స్ కి న్యూస్ పంపించు అని చెప్పాడు. వెనుకలో ఉన్న కెటిల్ బియానే నార్వేకి కింగ్ అని కూడా తప్పకుండా చెప్పి పంపు. దాన్ని విన్న ఓలాఫ్ నేను ఆల్రెడీ న్యూస్ అందరికి పంపించేశాను, మీరు చాలా లేట్ అని చెప్పి నవ్వుతున్నాడు. బియాన్ అండ్ హెరాల్డ్ కి షాక్, ఏంట్రా వీడు అన్ని నిర్ణయాలు వాడే తీసుకొని మనకెందుకు చెప్పడం అనేలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. లాగర్దా యొక్క విలేజ్ ని మళ్ళీ వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారా, ఒకవేళ చేస్తే దాన్ని లాగర్దా ఎలా టాకిల్ చేయబోతుంది, అండ్ ఈ ఐవర్ గాడు డేర్ ని ఆ ఓలా కేజ్ నుంచి తప్పిస్తే ఐవర్ ని ఆ ఓలా గాడు చంపుతాడా లేదా అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి. ఆ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్ గైస్, టాటా.